అబ్రహాం జీవితంలో అవమానాలు ఎదురైనాయి. అక్కడ దేవుడు తనని గొప్ప చేయటం మొదలుపెట్టాడు. అబ్రహాం జీవితంలో గొప్ప అయిన తర్వాత దేవుడు గొప్ప చేయలేదు. గుర్తుపెట్టుకోండి. మీ జీవితంలో మీరు గొప్పగా మారాలంటే ఎన్నో ఆటుపోట్లు, ఓటములు అంగీకరించాలి. మీ జీవితంలో ఎప్పుడైతే ఆటుపోట్లు, ఎప్పుడు నాకేనా, ఆమెకు రావా? ఎప్పుడు బాధలు, ఇబ్బందులు నాకేనా, ఆమెకు రావా? ఎప్పుడు అవమానం నాకేనా, ఈమెకు రావా? వచ్చినందుకు ఏం చెప్పాలా? థ్యాంక్స్ చెప్పాలా. మనం ఏం చెప్తాం? ఏడుస్తాం. వి క్రై. దానివల్ల ఏమవుతుంది? దేవుని యొక్క గొప్ప మహాశక్తి మనలో నుంచి వెళ్ళిపోవటమే కాక, దేవుని యొక్క గొప్ప మహాశక్తి మనలో రూపాంతరం చెందటం లేదు. అది రూపాంతరం చెందే సమయం అది మనం చెందనివ్వటం లేదు. ఓటమిలో ఏవి నేర్చుకుంటున్నాం అనేది జ్ఞాపకం చేసుకోవాలి. కానీ ఓటమి తర్వాత మనం ఏమి చేస్తున్నామో అది జ్ఞాపకం చేసుకుని దేవుడు అది చూస్తూ ఉంటాడు. దాన్ని చూసి పరీక్షిస్తూ ఉంటాడు మనల్ని. ఓడిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారో దానికి పరీక్షిస్తాడు. గెలిచిన తర్వాత ఏం చేస్తారో చూడ్డు. గెలవక ముందు ఏం చేస్తారు, ఓడిన తర్వాత ఏం చేస్తాడో దేవుడు గొప్పగా చూస్తూ ఉంటాడు. నువ్వు గెలవడానికి ఏం చేసావు దేవుడు చూస్తా ఉన్నాడు. నువ్వు ఓడిపోయిన తర్వాత ఏం చేస్తున్నావు దేవుడు అది బాగా చూస్తాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇట్లాంటి చాలా సన్నివేశాలు బైబిల్లో కొన్ని 10ల సంఖ్యలో, 100ల సంఖ్యలో ఉన్నాయి.